seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ నేను ఒక 3 days ఏమో తీసాను. మండే, ట్యూస్డే, వెన్స్డే అనుకుంటా. నాకు అసలు అంటే ఒక ఏమంటారు ఫుల్ డే తీయటానికి అసలు అవ్వలేదన్నమాట. సో అందుకని ఇలా షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చిద్ది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వచ్చి మా పాప లైబ్రరీ నుంచి బుక్ తెచ్చిందంట మా కుట్టోడికి చదివించడానికి. వీళ్ళకి స్కూల్ లైబ్రరీలో బుక్స్ ఇష్యూ చేసుకోవడానికి దీనికి తెగ ఇంట్రెస్ట్ అనమాట. ఇంక వీడి కోసం అని చెప్పి ఇంగ్లీష్ బుక్ తీసుకుని వచ్చింది. సరే పోనీ ఆడికి ఏమన్నా చదివి వినిపిస్తుందా అంటే కాదు, అది ఆల్రెడీ చదివేస్తాం స్టార్ట్ చేసిందంట. నేను ఏదో అలల చదివేయటం కాదు, అది ఏంటి స్టోరీ, అసలు ఏం చెప్తున్నారు అది అర్థం చేసుకోవాలమ్మా, ఊరికి అలా చదివేయటం కాదు అని చెప్తున్నాను. అయితే అంటుంది అవునా అని అంటుంది షాక్ అయ్యి. దానికి ఇంకా చిన్నపిల్లలు ఇదే అనమాట. దానికి కూడా ఆఖరికి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే గ్రేడ్ 3కి వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ సమ్మర్కి అంటే ఈ సమ్మర్కి గ్రేడ్ 3కి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు దానికి స్టార్ట్ అనమాట, చిడత భజన అంటారు చూడండి, ఎగ్జామ్స్ అనమాట. గ్రేడ్ 3, గ్రేడ్ 6, గ్రేడ్ 9 ఇక్కడ ఎగ్జామ్స్ ఆ 3 years ఉంటాయి అనమాట. ఆ 3 grades ఇంపార్టెంట్ నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి అంటే వాటిల్లో వచ్చిన మార్కుల్ని బట్టే వీళ్ళు ఏ కాలేజ్లో వస్తుంది సీటు అండ్ ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది, లైక్ సైన్స్లో వస్తుందా లేకపోతే వేరే టాపిక్స్లో వస్తుందా అనేది డిసైడ్ చేస్తారనమాట ఈ 3 గ్రేడ్స్లో వచ్చే మార్కుల్ని చూసి. సో వీళ్ళు ఎలా అయినా ఈ 3 గ్రేడ్లలో బాగా చదవాలి అని చెప్పి ఎంత అనుకున్నా ఏమవుతుందో తెలీదు. ఏది గ్యారంటీ లేదంటారు చూడండి. నేషనల్ ఎగ్జామ్స్ అంటే అప్పటికప్పుడు అనమాట. లైక్ ఇప్పుడు దానితోడు డిజిటల్ చేసేసారు కదా, ఇంకా ఇదిగా ఉంటుందేమో అని అనుకుంటున్నా ఈ ఇయర్ నుంచి. ఇంకా మా వాడికి బాగాలేదు, మా పెద్దోడి డ్యూటీ ఇది యాక్చువల్గా డిష్ వాషర్ సర్దటము. కానీ ఇంకా వాడికి బాగోలేదు, వాడు ఎక్కువ పనులు ఏం చేయట్లేదు, ఇంకా ఇంట్లో పనులు నేను చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మొన్నటి నుంచో స్టార్ట్ చేశాడు కొంచెం ఈ సర్దటం, చిన్న చిన్న పనులు చేయటం, అలాగా కాస్త ఓపిక వచ్చింది. నేను మామూలుగా ర్యాండమ్గా న్యూస్ చూస్తూ తెలుసుకున్నది ఏంటి అంటే ఇక్కడ స్వైన్ ఫ్లూ నడుస్తుందంట. స్వైన్ ఫ్లూ సీజన్ నడుస్తుంది బాగా, పిల్లలకి టూ మచ్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి అయితే చూసా అనమాట. నేను షాక్ అసలు. అంటే అప్పటి వరకు తెలియదు ఏంటి అసలు ఈ ఫ్లూ ఏంటి అని. నేను నార్మల్గా జలుబు, జ్వరం ఇవే అని అనుకున్నాం అనమాట. ఇదేంటో ఫ్లూ ఇదే అనుకుంటా వచ్చిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పట్టాన తగ్గట్లేదు అండ్ విపరీతమైన కోల్డ్ వచ్చింది కదా. ఆల్మోస్ట్ 1 month సిక్నెస్లోనే పోయింది. మొత్తం ఫిబ్రవరి నెలంతా సిక్నెస్లోనే సరిపోయింది. అసలు ఏమీ చేసింది లేదు అన్నట్టుగా అనిపించేసింది అనమాట. రోమ్ నుంచి వచ్చిన తర్వాత వరుస పెట్టి అందరూ సిక్ అయిపోయేసరికి ఇంకా అదనమాట స్వైన్ ఫ్లూ సంగతి. మరి దీనికి వ్యాక్సిన్లు ఏమైనా ఉంటాయా లేకపోతే ఏంటి తెలీదు. మేమైతే మామూలుగానే నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో 2 ఫ్లూ వ్యాక్సిన్స్ ఇచ్చారనమాట. ఒకటి ఇన్ఫ్లుయెన్జాది, ఒకటి ఇంకేంటో ఇచ్చారు. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకున్నా ఆల్రెడీ 3 doses. అండ్ దానికి తోడు ఇంకో డోస్ వేసుకోవాలి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో అని అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా అది కూడా వేయించుకున్నాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే. సో ఎంత అంటే బహుశా మేబీ ఎంత సిక్నెస్ నడిచినా ఇంట్లో నాకు అంతగా జలుబు రాలేదు అంటే ఆ వ్యాక్సిన్సే రీజన్ అయ్యి ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ వీక్లీ ప్లానర్ అనమాట, మీల్ ప్లానర్.
స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంత టైర్డ్ అయిపోతున్నాడు, అంటే అలా పడుకుని పోతున్నాడు అనమాట. కాసేపు చదువుతున్నాడు, తర్వాత ఇంక పడుకుని పోతున్నాడు. వాడు పడుకున్నాడని కూడా నాకు తెలీదు. నేనేదో మామూలుగా పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాను. సరే ఏంటబ్బా సౌండ్ ఏం రావట్లేదు అని చెప్పి వెళ్ళి చూసేసరికి అలా సోయి లేకుండా పడుకుని ఉన్నాడు అనమాట. ఇంకా నేనేంటంటే వీక్లీ ప్లానర్ రాసిన దగ్గర నుంచి భలే అంటే చాలా ప్రొడక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే మరీను దాంట్లో ఉన్నాయి ఎగ్జాక్ట్గా అయితే అవ్వలేదు, అంటే లైక్ కర్రీస్, ఎందుకంటే కూరగాయలు అవే దొరకాలి అంటే కష్టం కదా. సో దొరికినవి తీసుకుని వచ్చారు, అవి అయితే మేనేజ్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ మాత్రం అసలు అంటే మామూలుగా రేపు పొద్దునే వండాలి అలా తెగ ఆలోచిస్తాం కదా పడుకునేటప్పుడు. ఇది ఉండేసరికి చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ చాలా ఏమంటారు ఆన్ పాయింట్ లాగా ఉందన్నమాట. ఇంక నుంచి అయితే ప్లానర్ కంటిన్యూ చేద్దామని నాకు అనిపించింది, అంత బాగుంది. సో ఎవరన్నా ట్రై చేయలేదు అంటే కనుక ట్రై చేయండి. అండ్ దానివల్ల ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత కొంటున్నాము, ఎంత క్వాంటిటీలో కొంటున్నాం అనేది కూడా కంట్రోల్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఆ ప్లానింగ్ ఉండటం వలన, లేకపోతే ఉన్నవి లేనివి ఇంటికి తెచ్చుకొని అలా పెట్టుకుని ఏమంటారు డేట్లు అయిపోయే వరకు చేసుకునే కన్నా ఇలా చేయటం మేలని చాలా నాకు అనిపించింది. ఇంకా ఈ సర్దిన దగ్గర నుంచి లేబులింగ్ చేయలేదన్నమాట. ఏ రోజుకి ఆ రోజు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ నేను ఈయన్ని రాయమని అడిగాను, ఈయనేమో ఆఫీస్ పనుల్లో ఉండి ఇంకా ఈవినింగ్ బాగా లేట్ అయిపోతుంది అనమాట వర్క్ అయ్యేటప్పటికి. ఇంకా అలాగా కుదరట్లేదు. సరే కదా అని ఇంకా నేను రావటం మొదలెట్టేసరికి ఇంకప్పుడు నన్ను చూసి వచ్చారనమాట. సరేలే నేను రాస్తాను ఆగు అని. రాసేటప్పుడు పాప అంటుంది, నాన్న నీ రైటింగు అమ్మ రైటింగు ఒకటేలాగా ఉంది ఏంటి అని చెప్పి. మా ఇద్దరిది కొంచెం రైటింగ్ ఒకటేలాగా ఉంటుంది అనమాట. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు, లైట్ కనిపిస్తుంది అనమాట మరీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తే. లేకపోతే అంత డిఫరెన్స్ ఏం కనిపించదు, అంత సేమ్గా ఉంటుంది రైటింగ్ అనేది. మరి అదేంటో మరి తెలీదు. ఇంకా ఫస్ట్ డబ్బాకి అయితే నేను పైన పెడతా అని అన్నారు, మళ్ళీ తర్వాత ఏమనుకున్నారో మళ్ళీ నేను పెట్టినట్టు పెట్టడం మొదలెట్టారు. డబ్బా మీద పెడితే ఏంటంటే దాని లుక్ బాగుంటుంది, మూత మీద పెట్టే కన్నా. ఒకవేళ పొరపాటున మూత ఏందన్నా వేరేది మారిపోయినా సో చేంజ్ అయిపోద్ది కదా, అలా అని చెప్పి ఇంకా అసలు అంటే లైక్ అంత ఆర్గనైజ్డ్గా అన్ని డబ్బాలు ఫిల్లింగ్గా కనిపిస్తూ భలే ఫీలింగ్ అసలుకి. అది ఎంత సర్దిన తర్వాత ఇలా లేబులింగ్ చేసిన తర్వాత చూసుకుంటుంటే నాకైతే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందో. నేను వంట చేసిన ప్రతిసారి అనమాట, లైక్ కిచెన్లో ఉన్న ఆ చూడండి అలా లాగేసుకుంటున్నాడో ప్రతిసారి నాకు అంత బాగా అనిపిస్తుంది. ఇంకా మా పెద్దోడిని కూడా లేపా అనమాట, ఎందుకంటే అటు ఇటు కాని టైంలో పడుకున్నాడు, మళ్ళీ నైట్ పడుకోడు, అలాగా ఈవినింగ్స్ పడుకుని పోతాయని 6కి ఆ టైంకి నిద్రపోతున్నాడు అటు ఇటు కాకుండా. అంటే లైక్ అంత టయర్డ్గా అనిపిస్తుంది అనమాట వాడి బాడీకి. స్వైన్ ఫ్లూలో ఒక సిమ్టమ్ ఇది కూడా, లైక్ బాడీ పెయిన్స్, హెడేక్, డయేరియా, వామిటింగ్స్ అయినాయి కానీ డయేరియా లేదు. బాడీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్ ఉంది. హెడేక్ అయితే ఇంకా కంప్లైంట్ చేస్తున్నాడు, తలనొప్పిగా ఉంది అని చెప్పి. మేబీ స్వైన్ ఫ్లూ ఏమోనే. అసలు ఇప్పుడు తెలుసుకున్నా నేను, అంటే లైక్ అస్సలు అనుకోలేదన్నమాట. ఇంకా అది వీక్లీ ప్లానర్ అయితే నాకు బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కనుక. మన ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డే కేటాయించుకుని వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏమేమి నచ్చుతాయి అలా రాసుకుంటే భలే ఉంటుంది. అంటే లైక్ ఎక్కువ వెరైటీస్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఏ పూట పూట ఏం వండుకున్నాం అని. లేకపోతే నేను యూజువల్గా మధ్యాహ్నం తినేసేసి రాత్రికి మళ్ళీ ఏం తినాలి, ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉండేదన్నమాట అందరి ఫేసుల్లోని. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం, నైట్ లేట్ అయిపోయేది వంట చేసుకునేసరికి. ఇంక ఇలా కాదని చెప్పి ఇది ఫాలో అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం ఏం తింటున్నామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ కూడా అదే తింటున్నాం. అంటే వండింది నైట్కి కూడా అదే సరిపోతుంది. అండ్ సరిపోకపోతే కనుక పిల్లలకి మీట్ బాల్స్ చేయడము అట్లా ఏదన్నా వేరేగా చేసేస్తుంది అనమాట. సో టైమ్స్ ఏమవుతుంది, నాకు పని తగ్గుతుంది అండ్ బాగుంది, ఎక్కువ వెరైటీలు తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. మామూలుగా అయితే అసలు
ఇల్లు క్లీన్ చేయట్లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి నేను హౌస్ వ్యాక్యూమ్ పెట్టి 1 వీక్ అయిపోయిందా నాకే షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. అంత ఏమంటారు ఫ్లోలో వెళ్ళిపోవాలి అనే దీంట్లోకి వచ్చేసాను నేను. ఏదో స్ట్రెస్ తీసుకుని టెన్షన్స్ పడి అంటే ఒక పేజ్లోకి అలవాటు పడిపోయినాక సడన్గా ఇలాగా స్లో డౌన్ అవ్వాలి అంటే నిజంగా చాలా కష్టం. అసలు మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది. అమ్మో ఇల్లు క్లీన్ చేసుకోలేదు, అమ్మో ఆ పని చేయలేదు, అమ్మో ఇది సర్దుకోలేదు, అమ్మో బట్టలు మడత పెట్టలేదు, అసలు అవన్నీ ఏం లేవన్నమాట. ఇప్పుడు దేవుడి పాటలు ఏమంటారు రిపీట్ మోడ్లో విని 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 మంచి మూడ్లో ఉన్నాడనమాట మా కుట్టోడి వాళ్ళ. ఈయనేమో ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా జనరల్గా ఈయన ఆఫీస్కి వెళ్తే నాకు అసలుకి ఏది చేసుకోవద్దు కాదు, కానీ నేను వీక్లీ ప్లాన్ చేశాను, మీల్ ప్లాన్ రాశాను కాబట్టి అండ్ నేను కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి, ఈయన ఉన్నా లేకపోయినా నేను వంట చెయ్యాలి తినాలి అన్న విషయాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి అయితే వంట అయితే చేశాను. ఎట్లాగట్లా మార్నింగ్ అయితే యోగర్ట్ ఇంకా మోస్ట్లీ తినేసి వెళ్ళారు పిల్లలు. నేను అప్పుడు అనుకోలేదు అనమాట వ్లాగ్ స్టార్ట్ చేద్దామని. బట్ ఎడిట్ చేసేటప్పుడు దీనికి ముందు పెట్టిన వ్లాగ్ చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా సరేలే అని కట్ షార్ట్ చేద్దామని ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేసి దాని కంటిన్యూషన్ ఇదనమాట. సో అలాగా అనుకున్నాను. ఇంకా అలా అని చెప్పి వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను చెయ్యాలి అని. ఇంకా వీక్లీ అట్లీస్ట్ 3 వ్లాగ్స్ అయినా పెట్టడానికి చూస్తున్నాను. సాటర్డే అయినా పర్వాలేదని బ్లాగ్ పెట్టేస్తున్నాం మిస్ చేయకుండా. లాస్ట్ వీక్ మాత్రం మిస్ అయింది, ఎందుకంటే ఆ రోజు షాపింగ్కి వెళ్ళాము అండ్ అసలు టైమే కుదరలేదు నాకు ఎడిట్ చేయడానికి. సో యా అది ఈ వీక్ అయితే పెడతాను, నెక్స్ట్ వీక్ కూడా పెడతాను అనుకుంటున్నాను. ఈయన ఆ వీకెండే వెళ్తున్నారు. నాకు ఇప్పటి నుంచే దిగులెట్టేసుకుంటున్నాం అసలుకి ఎలానా ఏంటా అని చెప్పి. ఎలానో మరి 10 days ఉండాలి అంటే బాబోయ్ చాలా టూ మచ్. అసలు ఆ థాటే చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది నాకు. సో అది వాళ్ళ వంటకు వచ్చి తాలింపు పప్పు చేశాను, కట్టిపప్పు అంటారు, పెసరపప్పుతో చేశాను. ఇంకా బీరకాయలు దొరికినాయి. యాక్చువల్గా వాళ్ళ మీల్ ప్లాన్ ప్రకారం, నేను రాసిన మీల్ ప్లాన్ ప్రకారం క్యాప్సికమ్ కర్రీ, ఎందుకంటే అది క్యాప్సికమ్స్ చాలా మంచిది తింటాము. యూజువల్గా విడిగా క్యాప్సికమ్ కూర అంత ఇదిగా చేసుకోరు అనమాట మన ఇళ్ళల్లో. సో అందుకని నేను క్యాప్సికమ్ కర్రీ అని చెప్పి రాశాను. కానీ ఈయన నిన్న కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, మొన్న వెళ్ళారు, మొన్న అనుకుంటా సండే ఈవినింగ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బీరకాయలు దొరికినాయి. సో అంటే ఇంకా ఏది దొరికితే అది కదా, సరే ఇంకా బీరకాయలు తిని కూడా చాలా కాలం అయిపోయింది అని చెప్పి ఇంకా తీసుకున్నారనమాట. బీరకాయలతోటి మంచిగా కూర చేసుకున్నాను. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అర్జెంటుగా ఆకలి ఇదనమాట, తినాలి ఇప్పుడు. సో అది ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కొంచెం. బాబుకి ట్యూటోరియల్స్ ఉన్నాయి, నేషనల్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేపిస్తున్నారనమాట. ఈ ఇయర్ నుంచి అసలు బ్యాడ్ లక్ చూడండి, ఈ ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ నుంచి నేషనల్ ఎగ్జామ్స్ అన్నీ డిజిటల్ చేశారు. ఇదివరకు పేపర్ మీద ఉండేది, లాస్ట్ ఇయర్ వరకు పేపర్ మీద రాసేవాళ్ళు. పేపర్ మీద చాలా ఈజీ అనమాట, లైక్ మనం 1కి 10 సార్లు చూసుకోవచ్చు, చెడుపుకోవచ్చు, ఉంటుంది. పేపర్ మీద రాయటం అనేది కొంచెం ఈజీ కదా, బట్ ఈ ఇయర్ నుంచి అది డిజిటల్ చేశారు. సో వీళ్ళకి స్టూడెంట్స్కి కొత్త, టీచర్స్కి కొత్త డిజిటల్ ఎగ్జామ్స్ అనేవి. సో ఇద్దరికి కొత్త అనమాట. ప్రాక్టీస్ చేస్తున్నారంట స్కూల్లోని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి డిజిటల్ ఎగ్జామ్స్. దానికి సంబంధించి ఇంకా ట్యూటోరియల్స్లో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇంకా వాడి వలన ఇంకా పాప కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళారు, పికప్ చేసుకోవడానికి అవ్వదు, నేను అసలు వెళ్ళాను. ఇప్పుడప్పుడే నేను అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్లు స్టంట్లు చేయదలుచుకోలేదు, బయటకు అంత దూరం వెళ్ళి స్టోర్ని తీసుకుని. సో అదనమాట. ఇంకా పాప వాడి కోసం వెయిట్ చేసి ఇద్దరు కలిసి రావాలి. సో అది నాకు అయితే ఆకలేసేస్తుంది. నేను ముందు అన్నం పెట్టుకుని తినేస్తాను, మీకు చూపిస్తాను. బీరకాయ కూర చాలా నాళ్ళ తర్వాత చేశాను. అసలు చాలా మంత్స్ అయిపోయినట్టుంది బీరకాయ చేసుకొని, భలే వచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా పెట్టుకుని తినేయాలి నేను. వాడు లేసేలోపు నేను తినకపోతే నా పని అయిపోయింది. ఇంకా ఇప్పుడే కళ్ళు తెరిచాడు. ఇంటికి హాయ్,
ఇదేంటిది ఫుడ్? ఏం చేశారా? చూసారా ఫుడ్నే కుట్టుడు అదేం పీస్ కుట్టారు నాకు ఇచ్చింది అదే. ఇంకా చెప్పాను కదా ఇందాక ఆ వ్లాగ్ లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి ఇంకా ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట. పిల్లలు ఈ మధ్యన లైక్ పాప ఎలాగో వినదు, మొండిది, బాగా మొండి అనమాట. ఏం చెప్పినా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది దాని వర్షన్ అనేది. ఇంకా మా పెద్దోడన్న మాట వింటాడా అంటే ఏంటో మరి, వాడు సిక్ అయ్యి ఇదైన దగ్గర నుంచి మొండిగాడిలాగా తయారయ్యాడు అనమాట. వాడు కూడా అస్సలు మాట వినట్లేదు. నేను ఒక పక్కన యాపిల్ కట్ చేస్తున్నా. ఆ ముందు రోజు యాపిల్ స్కూల్కి ఇచ్చి పంపించాను. తినరా బ్రేక్ టైంలో, కాస్త ఇదిగా ఉంటుంది, మళ్ళీ నీకు అంటే అక్కడ లంచ్ మళ్ళీ నచ్చుద్దో లేదో, మళ్ళీ తింటాడో తినడో, మనమేమో బాక్స్లు ఏం పెట్టి పంపించడానికి లేదనమాట. స్నాక్స్ లాగా కూడా అసలు పంపించకూడదు ఏదిని. సరే ఫ్రూట్స్ అయితే పంపించవచ్చు, అందుకని యాపిల్ పంపిస్తే అది సరిగా తినలేదు. అది అలా యాస్టీస్గా తీసుకొని వచ్చాడు అనమాట, ఏదో అట్ట కొరికి. ఇట్లా కాదని చెప్పి నేను సీడ్స్ అన్నీ తీసేసేసి కట్ చేసి ఇస్తున్నాను. తినరా అని, యాపిల్ తిన్నాను, నాకు ఇప్పుడే వద్దు, నేను తర్వాత తింటాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అది ఇదని అంటున్నాడు. కట్ చేసేసిన తర్వాత నాకు పిచ్చ కోపం వచ్చిందనమాట. అంటే యూజువల్గా నేను అరవను, అంత ఫాస్ట్గా అరవను, కొంచెం టైం తీసుకుంటా. మరీ నాకు చిరాకు తెప్పించేస్తే ఇంకా అరవటం మొదలెడతా అనమాట. ఇంకా అరిచాను గట్టిగా, ఏం యాపిల్ తినడానికి ఏం కష్టము అని చెప్పి. అది కాదమ్మా అనుకుంటూ ఈ మధ్యన ఏంటో ఆర్గ్యుమెంట్ చేయడం మొదలెట్టాడు. అది టీన్ హార్మోన్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది మా వాడి మీద. అది ఎలా డీల్ చేయాలో నాకు ఇంకా అర్థం కావట్లేదు. బట్ ఏమో అంటే స్లోగా నేను కూడా కాస్త హ్యాండిల్ చేయడం నేర్చుకుంటానేమో. అంత కొత్తగా ఉందన్నమాట. పెద్దోడు అవుతున్నాడు వాడు కూడాని. వాడు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. అప్పటికి నేను వాడికి స్పేస్ ఇస్తానే ఉంటాను చాలా వరకు. అంతకన్నా స్పేస్ ఇమ్మంటే మాత్రం నా వల్ల కాదు, కానీ ఇస్తానే ఉంటాం మ్యాక్సిమం టైమ్స్. బట్ ఏమో ఆడ అరవడం మొదలెడితే నాకు కూడా మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకిద్దరం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ. తర్వాత వాడే సెట్ అయ్యాడు. లైక్ నేను చెప్పడం మొదలెట్టా, ఇంకా సైన్స్లో చెప్పడం మొదలెట్టా. ఏమని అంటే, ఫ్రూట్స్ తినకపోతే ఏమవుతుంది, సిక్గా ఉన్నప్పుడు ఫ్రూట్స్ తినకపోతే ఏమవుతుంది, ఎట్లా అని చెప్పేసరికి అప్పుడు భయం మొదలైందనమాట వాడికి. ఓకే తింటాను, ఇంక నాకేం చెప్పద్దు అని చెప్పి అన్నాడు అనమాట. ఇంక అప్పుడు నేను సైలెంట్ అయ్యాను. లైక్ పిల్లలకి ఈ మధ్యన ఏమంటారు, మరీ మొండిలాగా తయారవుతున్నారు. మావాడంత మొండి కాదులేండి, బహుశా ఓపిక లేకపోవడం అలాగా, ఇంకా అలా అయిపోయింది ఏదో అలాగా. అదే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా పైగా ఎగ్జామ్స్ కూడా కదా, అసలు కరెక్ట్గా ఏం కర్మో చూడండి, కరెక్ట్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి అన్న టైంకి వీడు ఇలాగా ఉండటం, ఓపిక లేకుండా తినరా తినరా అంటే తినటానికి కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు ఈ మధ్యన, నాకు వద్దు అని చెప్పి. ఇంకా వాడి కోసమని మళ్ళీ ఒక వెరైటీ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. కుట్టుగాడు అవును, డాన్స్ చేయమ్మా, డాన్స్ 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 చేయమ్మా. కుట్టేసి ప్లీజ్ కుట్టాడు, ప్లీజ్ కుట్టాడు. వద్దే బాబు. హాయ్, తప్పే. బయట ఏం పడుతుంది, స్నో పడియా? స్నో పడుతుంది ఇప్పుడు. ఏం
ఏంటమ్మా స్నో పడుతుందా? చెప్పు చెప్పు, స్నో పడుతుంది చెప్పు చెప్పు చెప్పు. కుట్టు కుట్టు, ఎక్కడ పడుతుంది స్నో చూపించు. కుట్టుగడు ఎక్కడ పడుతుంది స్నో? పడుతుంది ఎక్కడ? అక్కడ పడుతుంది స్నో. అయ్యయ్యో స్నో పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఎట్లా మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అక్కడ పడుతుంది ఆ స్నో. ఏం విచిత్రమైన క్లైమేట్ ఏంటో. ఒక్కరోజేమో మంచిగా ఎండ వచ్చేసి స్ప్రింగ్ వచ్చేసింది, అబ్బా సమ్మర్ దగ్గర పడుతుంది అని అనిపిస్తుంది. తర్వాత ఇలా స్నో పడుతుంది. మా అమ్మ నీకు బట్టలు వేయలేదు ఇంకా మళ్ళీ. ఓకే వచ్చినాక బజ్జుకుందు మళ్ళీ. ఈవినింగ్ అంతా బజ్జుంది. కానీ మధ్యాహ్నం అపాయింట్మెంట్లు అంతేనే. కుట్టోడు వెళ్ళాలి, తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. జాకెట్లోకి వెళ్ళిపో, బయట స్నో పడుతుంది, చల్లగా ఉంది. నాన్న వెళ్ళారు ఆల్రెడీ కార్ తీసి రావడానికి. మనం ఎప్పుడు కుట్టోడు హాస్పిటల్కి వెళ్తున్నామంట, బుజ్జిగడ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నామంట. అక్కడ వెయిట్ చెక్ చేస్తారంటే కుట్టోడు. నువ్వు ఏడవకూడదు సరేనా? ఓకేనా? ఓచకూడదు అక్కడ. గుడ్ బాయ్స్ లాగా స్మైల్. ఎలా స్మైల్ చేయాలి? స్మైల్. వావ్, న్యూ క్యాట్స్. ఎంత క్యూట్గా ఉంటాడు నా కుట్టోడు. ఎట్లా ఎంత క్యూట్ ఉంటాడమ్మా నా బొంగారు కొండసమ్మ, నా బుల్బుల్ కొండసమ్మ. ఉండవే కాళ్ళు తీసి బాకే తీసే పుట్ట ప్లీజ్. ఇదేంటిది? నువ్వు వంకరగా బజ్జుకున్నావా? ఫుల్గా వేసుకోవాలి, చల్లగా ఉంది బయట తెలుసా, చల్లగా ఉందమ్మా. ఫుల్గా వేసేసుకోవాలి. ఆడికి వెళ్ళినాక మళ్ళీ తీసి మళ్ళీ చెక్ చేసిద్ది కదా. చెక్ చేసిద్ది కదా. అప్పుడే పళ్ళు వచ్చేసి నా బొంగరు కుట్టుకోడు. క్యూట్ బాయ్స్. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? హాస్పిటల్కి వెళ్తున్నాం. కుట్టోడు చెకప్కి వెళ్ళిపోతున్నాం. కుట్టుస్ కొడుకి. ఆల్రెడీ ఇంట్లో ఇన్ని సందడులు ఉన్నాయిరా నాయన అనుకుంటే ఇంకో సందడి ఏంటంటే మా కుట్టోడు మంత్లీ చెకప్ అనమాట. లైక్ 8th month చెకప్ అనమాట, వెయిట్ చెక్. సరే ఇంకా నాకు తెలిసి ఎలాగో వాడు అంత వెయిట్ పెరుగుని ఉండడు అని. ఎందుకంటే వాడికి జలుబు వచ్చినప్పుడు అసలు ఎక్కువ తినలేదనమాట. అంటే 2 weeks పైనే తినలేదు. జలుబు మీద ఎవరు మనమైనా కూడా తినబుద్ధి కాదు, టేస్ట్ తెలియక. ఇంకా అంత పసోడు వాడేం తింటాడు, తినలేదు సరి కదా. అసలు ఏది పెట్టినా సరే వద్దంటే వద్దు అని చెప్పి ఇంకా సరే ఇంకా వెళ్ళాలి కదా. చెకప్ అన్నాక వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంటే వెయిట్ గెయిన్ ఏం కాలేదు, ఇంకా వెయిట్ ఉండాలి. 8th monthకి ఇంత కాదు, ఇంకా వెయిట్ ఉండాలి. ఒక 1 kg 500 grams తక్కువ ఉన్నాడు. మళ్ళీ రండి కొన్ని డేస్లో అని చెప్పారనమాట. అయ్యా బాబోయ్ అనుకున్నా. మళ్ళీ ఇదొక స్ట్రెస్ నాకు. ఏంటంటే అర్జెంటుగా వీడు వెయిట్ పెరిగిపోవాలి అంటే కరెక్ట్గా ఇంకొక 1 month ఉంది నెక్స్ట్ చెక్కి. అప్పటికి ఇచ్చిందనమాట డేట్. అప్పటికి వచ్చి మళ్ళీ వెయిట్ చెక్ చేయించుకోవాలి అని చెప్పి ఇంకా మొత్తం డైట్ మీద పడ్డాను. వాడికి వెయిట్ ఎలా పెంచాలి ఏంటి అని చెప్పి మొత్తం ఇది చేయడం మొదలెట్టా అనమాట. ఆల్రెడీ తలకాయ నొప్పులు ఉన్నాయంటే ఇంకొక తలకాయ నొప్పి ఇప్పుడు నాకు ఇది. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే ఆనెస్ట్గా మాట్లాడుతూ మీతోటైతే నా రొటీన్ని షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.
Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to.